ఈ యొక్క ఎనిమిదవ ఎపిసోడ్లో మనకి స్పాన్సర్ చేసిన వారు లూర్ది మేరీ గారు, బేబీ ప్రస్కా గారు, సౌమ్య కుమారి గారు, సందీప్ గారు మరియు సంఘ సభ్యులు. వారిని ప్రభువుల వారు దీవించునుగాక. ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందుగా ఒక గీతాన్ని మనం విందాం. ఆనందమగు ముక్తి నా మందిరము, జ్ఞాని మగు చుచుదాని సుందరము, ఆనందమగు ముక్తి నా మందిరము, జ్ఞానమగుచును దాని సుందరము, పరదేశులే వరణమందున ధరణి కనాదరి ధరిచుందురు వేరి దుఃఖ సుఖముల్ సరిగా భావింతును పరిశుద్ధాత్ముని పరితృప్తి నొందు ఆనందమగు ముక్తి నా మందిరము. బహుశోధనలానాపై బడి వచ్చినప్పుడు నా హితవధానము వృద్ధి కొన్నప్పుడు నిహబాధాలన్నీ ఎదిరించినప్పుడు నా యేసుని వల్ల సముతుడనిప్పుడు ఆనందమగు ముక్తి నా మందిరము, జ్ఞాని మనగచుదాని సుందరము, మనను దేవుని కాపాగింతో నాందరే సమస్తులో లమ్యముగా ప్రేమింతు సందేహారాహిత్య సరణి నిలుతూ పొందుములో ఎడి ముక్తి భువయం దేగాతో ముక్తి అందేగాతో ఆనందమగు ముక్తి నా మందిరము జ్ఞానమగజుచుదాని సుందరము 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 సుందరము
పరమును భూమిని అందలి పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమునై కన్యమరియము నుండి పుట్టెను. ఫోన్స్ ఫిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ క్యాథలిక్ సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపమును మన్నింపను విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయించబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుని మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. మనం ఇప్పుడు ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందుగా 8వ రాయిని గురించి మనము చెప్పుకునే ముందుగా మనం ఒక సజీవ సాక్ష్యాన్ని ఈరోజు చూడబోతా ఉన్నాం. ఈ సాక్ష్యాన్ని మన పునీతులను గురించిన సాక్ష్యము పునీత రూట్స్ మార్టిన్ గారి యొక్క సాక్ష్యాన్ని ఒక 3-4 నిమిషాలు మీరు వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. పీఠాధిపతి పశ్చిమ దేశాలలో సన్యాసత్వము జీవితం, పితామహుడు మొదటి మత సాక్షి, క్రీస్తు శకం 316 నుంచి 397 వరకు వారు జీవించారు. పునీత టూర్స్ మార్టిన్ గారు హంగేరీ దేశంలో 12వ మండలాల్లోని సబేరియా గ్రామంలో క్రీస్తు శకము 316లో జన్మించారు. వీరి తండ్రి ఒక అవిశ్వాసి, సైన్యాధికారిగా పనిచేసేవారు. కొద్ది సంవత్సరాల పిమ్మట వారి కుటుంబంలో ఇటలీలోని లోబార్డ్ మండలంలో గల పవియా పట్టణంకు బదిలీ 5 miles వచ్చింది. అక్కడ మార్టిన్ గారు తమ ఇష్టం లేకున్నా కానీ రోమ్ను సైన్యముతో తమ 15వ ఏట ప్రవేశించాల్సి వచ్చింది. సైనికోద్యోగిగా అమియన్స్ గౌల్స్ పట్టణంలో గడుపుతుండగా మార్టిన్ గారు జ్ఞానస్థానం పొందడానికి కావలసిన తర్ఫీదు ఉపదేశాలు పొందుతున్నారు. వారు ఒక్కసారిగా ఆ నగరములో వెళుతుండగా వంటిపై వస్త్రం లేక చలికి గజగజ వణుకుతున్న ఒక భిక్షకుని చూశారు. వెంటనే తమ దుస్తులు చలికి తట్టుకోవడానికి వేసుకున్న పైకోటును తీసి అందులో సగభాగాన్ని పేదవానికి తొడిగారు. మిగిలిన సగం కోటు ఫ్రెంచి రాజుల దేవమందిరములో పునీత మార్టిన్ గారి కోట పేరిట భద్రపరచబడింది. క్రీస్తు శకము 337లో అమీన్స్ నగరములోనే తమ గదిలో నిద్రిస్తుండగా మార్టిన్ గారు కలలలో క్రీస్తు ప్రభు దర్శనమయ్యారు. ఆ ప్రభుని దిన ముఖారవిందమే వారి కుటుంబం మందు కదలాడుతుంది. ఆ ప్రభు సేవలోనే తన శక్తిని, కాలాన్ని వేచించాలని ఆలోచించారు. వెంటనే సైన్యము నుండి బయటికి వచ్చేశారు. జ్ఞానస్థానం పొంది క్రీస్తు భటునిగా మారారు. పిమ్మట వారు ఫ్రాన్స్ దేశంలో పోయిల్ ది టీచర్ పట్టణములోని సన్యాసుల మఠములో ప్రవేశించి తాను ఒక సర్వసంఘ పరిత్యాగునిగా కొత్త జీవితం ప్రారంభించారు. అప్పట్లో పోయిటిపోర్స్ మైత్రాశ్రమమునకు పునీత హిలరీ గారు పీఠాధిపతిగా ఉన్నారు. మార్టిన్ గారు తమ శిష్యునిగా స్వీకరించి ఆదరించారు. మార్టిన్ గారు తమ తల్లిదండ్రులను పైనింప పట్టణం వెళ్ళారు. అక్కడ పరిపరి విధాలు బోధించి తన తల్లికి జ్ఞానస్థానం ఇచ్చారు. తండ్రి మాత్రం మారకుండా విగ్రహారాధనగానే మిగిలిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇంతలో గౌల్ మండలంలోని ఆర్య క్రైస్తవ శాఖలలో విజృంభించి హిలరీగా తరిమేశారు. తరి మార్టిన్ గారు మెడిటరేనియన్ సముద్రములోని ఒక ద్వీపంలో ఒక ఋషిగా జీవింప ప్రారంభించాడు. క్రీస్తు శకం 361లో హిలరీ మైత్రానుల రాజజ్ఞపై తిరుగు పోయిటార్స్ పీఠానికి విచ్చేశారు.
ఇతర సన్యాసులకు కూడా రావడంతో మార్టిన్ గారు కూడా తిరిగి హిల్లరిగ్నా చేరుకున్నారు. ఫ్రాన్స్లోని లింగుగ్ పట్టణంలో మార్టిన్ గారు ఒక సన్యాసాశ్రమాన్ని గదులుగా నిర్వహించారు. తరచు గ్రామాలు తిరిగి సత్యవేదం ప్రకటిస్తూ ఆర్యాస్ మత వారికి తగిన బుద్ధి మాటలు చెప్పి ఎందరో క్రైస్తవ మతంలోకి రప్పించగలిగారు. ఇలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. అయితే వారు అకస్మాత్తుగా టూర్స్ పట్టణమునకు ఆహ్వానించబడి వారు ఎంత వాదించినా వినకుండా మార్టిన్ గారిని ఖాళీగా ఉన్న అక్కడ పీఠంకు క్రీస్తు శకం 371లో మేణీలుగా ఎన్నుకోవడం జరిగింది. టూర్స్ మేణీలుగా మార్టిన్ గారు ఎంతో నిరాడంబరమైన సాధువుగా త్యాగపూరితమైన జీవితాన్ని అవలంబించారు. తన ధన్యం కొరకు చిన్న పర్ణశాలల ఒకటి నిర్మించుకొని ఇతర ఋషులతో చేరి దైవార్చనలు చేశారు. ఆ ఆరాధనాంశాలలో కాలక్రమేణా మారుతూ పట్టణములలో ఒక పెద్ద సన్యాసి గురువుగా ఆశ్రమముగా రూపుదిద్దుకొని అదెన్నటికీ సుప్రసిద్ధమైనదిగా విరజిల్లుతూ వచ్చింది. పీఠాధిపతిగా పునీత టూర్స్ మార్టిన్ గారు అవిశ్రాంత కృషి సల్పారు. వృద్ధులు, పేదలు, రోగులు పరామర్శిస్తూ గ్రామాలు తిరిగి వేద ప్రచారం చేసి తమ పీఠములో విచారణ సందర్శించి గురువులకు సమస్యలు తీరుస్తూ గురువుల మధ్య ఏర్పడిన స్పర్శలను పరిష్కరిస్తూ ఉండేవారు. స్త్రీ సభ వ్యతిరేకంగా, స్త్రీ సభ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడే వారికి ఓపిక సమాధానంగా చెప్పేవారు. ఓపికగా క్రీస్తు మనిషి మాత్రమే, దేవుడు కాదు అని, త్రియేక దేవునిలో పుత్రుడు కాడని వాదించేవారికి సదోహరణ జవాబులిచ్చేవాడు. గుణ పదంగా న్యాయ వైఖరి, పరిశుద్ధ విశ్వాస జీవితము మార్టిన్ గారు అంకితమైనారు. అయితే ప్రిసిల్లి అనబడు ఒక వితండువాడి క్రైస్తవ సిద్ధాంతముకు వక్రభాష్యం చెబుతూ ప్రజల్లో అలజడి మనస్పర్ధలు తీవ్రం అయ్యేలా రెచ్చగొడుతూ ప్రజలు ఒకరినొకరు వాదించుకుంటూ కొట్లాడుకుంటూ చంపుకుంటున్నప్పుడు మొదలుపెట్టారు. అటువంటప్పుడు ప్రిసిల్లా చంపబడడం, మేల్లో ఒప్పుకోవడం, బిషప్ అయిన ఇచాకంగా చక్రవర్తి మెక్యూన్ ఫిర్యాదు చేశారు. పునీత అబ్రోస్, పునీత మార్టిన్ గారు అందుకు అంగీకరించలేదు. అలాగా వారి శేష జీవితాన్నంతటిని కూడా దైవికంగా జీవించి మార్టిన్ గారు ఒక సవాలుగా నిలిచారు. ధ్యానాంశం ఏమిటంటే ఈరోజు వారి సాక్ష్యంలో, నీ ప్రజలు సేవార్థం నా అవసరత ఇంకా ఉంటే నేను శ్రమించడానికి వెనుకాడను అని పునీత రూట్స్ మార్టిన్ గారు వారి దానాంశంలో ఈ విషయాలు చెప్పారు. ఇది రూట్ మ్యాన్స్ వారి వేద సాక్ష్యము, మార్టిన్ వారి వేద సాక్ష్యము, పితకును సకునకు పరమాత్మునికే మహిమ కల్గునుగాక, ఆదిలో జరిగినట్లు ఇప్పుడునో సదాకాలము మహిమ కల్గునుగాక. ఆమేన్. మనం వేద సాక్ష్యాన్ని కూడా విన్నాం. ఇప్పుడు ఎక్లేషియా అనగా ముసుగు, దర్శనము, ప్రకటన గ్రంథమునికి సాదృశ్యముగా ఈ ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో మనము 8వ రాయిని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. గతంలో 7వ రాయి సువర్ణమును గురించి మాట్లాడాము. ఇప్పుడు ప్రత్యేకముగా 8వ రాయిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఆ పట్టణము పునాదులు నానావిధమైన అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిన, మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది అని చెప్పుకుంటూ 8వది గోమేధకము అని సెలవిస్తూ ఉన్నారు. 8వ రాయి గోమేధకము అని చెప్పబడింది. ఈరోజు 8వ రాయిని గురించి మనము వింటూ ఉన్నాం. ఈ 8వ రాయి మరి ఇంగ్లీష్లో బెరియల్ అన్నారు, అనగా గోమేధకం. బెరియాలి అనే పదము గోమేధకం అనేటువంటి రాయిక సూచన. ఈ గోమేధకం అనేది చింతపిక్కు రంగులో ఉంటుంది. చింతపిక్కు ఆకారం కలిగి ఇగో ఈ విధముగా గోమేధకం అనే రాయి ఉంటుంది. మరి
అది 8వ రాయిగా పరిగణలోనికి తేబడింది బైబిల్లో. ఈ 8వ రాయి యొక్క విచిత్రత చాలా బెర్సెల్లీ స్టోన్స్గా దీన్ని చెప్పారు. అనేక రంగులు దానికి ఉన్నాయి. అనేక రంగాలైనటువంటి రంగులు, చింతపిక్క ఆకారము, అలాగే మరి మన పచ్చ ఆకారము ఇవన్నీ ఉంటాయి. బెరిలియా అల్యూమినియం సిక్రేటింగ్ యొక్క ఖనిజము నుండి ఇది పచ్చ, ఆకుపచ్చ, అక్వేరియన్ నీలం మరియు మెర్కోనైట్ గులాబీ వంటి విలువైన రత్నాలను కలిగి ఉండడంలో ప్రసిద్ధి చెందింది. ఈ గోమేదకం స్వచ్ఛమైన బెరియల్ రంగు లేనిది అయినప్పటికీ మలినాలు దీనికి వివిధ రంగులు శ్రేణులు ఇస్తాయి. మరియు దాని బలము మరియు షట్కోణ స్ఫటికంగా నిర్మాణానికి ప్రసిద్ధికి చెందింది. బెరిలియన్ రత్నంగా మరియు మెటల్ బెరిలియన్ కోసం పారిశ్రామిక వనరుగా ఉపయోగిస్తారు. ఈ రత్నాల రకాలు మరి చూసినట్లయితే గోమేదకం యొక్క రకాలు పచ్చ క్రోమియం జాడలో ముదురు ఆకుపచ్చ బెరియల్ రంగులో ఉంటుంది. అక్వామరైన్స్ నీలము నుండి నీల ఆకుపచ్చల బెరియల్లో ఉంటుంది. మెర్గనైట్ గులాబీ నుండి నారింజ గులాబీ రంగులో బెరియల్గా ఉంటుంది. రెడ్ బెరియల్ బిగ్ సైడ్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా అరుదైన ఎరుపు రకముగా ఉంటుంది. గోషనైట్ రంగు లేని స్వచ్ఛమైన బెరియల్ రకం. ఈ యొక్క భౌతిక లక్షణాలు ఏమిటాయంటే రసాయనిక స్తోత్రాల్లో Be2, A12, SiO2 6, కాఠిన్యము 7.58 స్కేల్స్కి ఇది రోజువారీ దుస్తులు ధరించడానికి మన్నికైనదిగా చేస్తుంది ఈ యొక్క గోమేదకం. మరి బెరియల్ గ్రాంట్ శిలలు హెర్మల్టిక్ డైల్, గిన్నీస్ మరియు మైక్ స్టిల్ సహా వివిధ రకాల రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి చరిత్రలో. మరి ఈ యొక్క గోమేదకం యొక్క విశిష్టత చాలా విలువను తీసుకొచ్చిందిగా మనం చూస్తాం. ఇది ధరించినటువంటి వారి జీవితాల్లో మరి చాలా బలాన్ని, శక్తిని వారు నిర్మాణాత్మకంగా పొందుతారనేది వాస్తవికమైన విషయంగా చెప్తూ ఉన్నారు. ఆ శరీరంలో ఉన్న మలినాలను కూడా అది హరించే శక్తి ఈ యొక్క దీనికి ఈ గోమేదకం అనే ఈ 8వ రాయికి ఉందని మన శాస్త్రజ్ఞులు కూడా పరిశోధనలు చేసి పండితులు దాని గురించి చెప్పారు. శరీరంలో ఉన్నటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు, మలినాలు, వాటిని ఆ 8వ వేలికి ధరించుకున్నప్పుడు అనుకోకుండానే శుద్ధి చేయబడి మంచి ఆరోగ్యం తథ్యమవుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. అయితే ఈ పరలోక పట్టణంలో ఉన్నటువంటి ఈ 8వ రాయి గోమేదకాన్ని మన యోహాను గారు పద్మాసు దీపం నుండి ఆత్మవశుడిగా ఆత్మతో చూడటం ఏంటంటే ఈ రాయి ఆత్మలను కూడా శుద్ధి చేసే పవర్ ఉందని నమ్మాడు యోహాను. ఆత్మవశుడైన ఆత్మచేత నమ్మాడు. శారీరకమైనటువంటి పాపాల చేత మానవుడు జీవించి పాపకార్యాల ద్వారా ఈ భూలోకంలో చనిపోతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళుద్ది. ఆ ఆత్మను స్టోర్ చేయటానికి గోమేదకం ఒక ప్రభావవంతంగా ఆత్మలను కనిపెట్టుకు తిరిగే ఒక స్టోన్గా కూడా ఉందనేది ఆ యొక్క యోహాను గారి యొక్క ఆత్మపూర్వకమైన నిశ్చేతకు తార్కాణం అనే ఒక బుక్కులో చెప్పబడింది. అందుకని శరీర సంబంధమైన పాపాలకు విసర్జన కావాలి అంటే ఆత్మచేత నింపబడినటువంటి దైవభక్తిని దావీదు చేసి 47వ కీర్తనలు అంటాడు, దేవుని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి అంటాడు ఆయన. ఎందుకని అంటాడు అంటే ఆయన దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. కాబట్టి ఆయనకు ఒక బూరధ్వని, ఆయనకు ఒక ఆర్భాటం అవసరం. కాబట్టి ఈ పాప శరీరంలో ఉన్న పాపం పోవాలంటే ఆర్భాటం చేయాలి. అందుకనే ఎక్కువగా మీరు కీర్తనలు పాడాలి, ఎక్కువగా చప్పట్లు చదవాలి, ఎక్కువగా అన్య భాషలు మాట్లాడాలి, ఎక్కువగా ఎగరాలి, ప్రభువులో ఆనందించాలి.
అనే విషయాన్ని సింగ్ ప్రైజ్ టు గాడ్, సింగ్ ప్రైజ్ టు గాడ్, సింగ్ ప్రైజ్ అంటూ అవర్ కింగ్, సింగ్ ప్రైజ్ అని ఈ మాటను ఈ కీర్తనలో ఆయన ప్రస్తావించాడు. ఎందుకంటే ఈ గోమేదకు ఉన్న ప్రదేశంలో ఆ పరలోక పట్టణంలో 12 గుమ్మాలు 12 రత్నాలతో అలంకరించబడితే ఆ అలంకరించబడినటువంటి ఆ ప్రదేశంలో రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ప్రభు సువర్ణ కిరీటాలు ధరించుకొని అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన తొడ మీద తెల్లని నామము రాసి ఉంటుంది, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని. ఆయన తొడ మీద దగదగదగ మెరుస్తున్న వస్త్రాలు, పరలోకపు బంగారపు దట్టి రొమ్ముకుంటుంది. ఆ ఉన్నటువంటి ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు 21 మంది పెద్దల చేత రాత్రి మగళ్ళు కోటాను కోట దేవతలతో పరిశుద్ధుడు కొనిపోబడుతున్నప్పుడు, ఆయన ఆ ఘనత మహిమ ప్రభావాలు కొనిపోబడుతున్నప్పుడు ఈ గోమేదక రాయి ఒక ప్రభావవంతమైన షాడోని ప్రభు వైపు తిప్పుద్దనమాట. ఆ షాడోని తిప్పడాన్ని ఇక్కడ దావీదు కూడా అదే విషయాన్ని వచిస్తున్నాడు. సింగ్ ప్రైజ్ టు గాడ్, సింగ్ ప్రైజ్ ఆన్ టు అవర్ కింగ్, సింగ్ ప్రైజెస్ అని రాస్తూ ఉన్నాడు. ఈ మాట మరి చాలా సంతోషదాయకమైనటువంటి ఈవెంట్గా దావీదు తాంబూర సితార తీసుకొని దినమునకు 7 సార్లు దేవుని స్తుతిస్తూ నాట్యం చేస్తూ ప్రభువుని ఆరాధించాడు. కాబట్టి ఆ ఆరాధన ప్రభు సన్నిధికి చేరి దావీదుపురం అనబడిన సియోను కోట మీద ఆయనకి అంతఃపురాన్ని ఇచ్చి 40 సంవత్సరాల ప్రధానమంత్రిగా దేవుడు ఆయన్ని దీవించాడు. మహా అయితే మనోళ్ళు ఒక 4 తరాలకి ప్రధానమంత్రులుగా ఉండటమే గ్రేట్. అలాంటిది నా 4, 5, 20 ఈయన 40 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతని కొడుకు కూడా 40 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్నాడు. వాళ్ళ మనవడు కూడా 21 సంవత్సరం మళ్ళీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ జనరేషన్ ఎలా ఇచ్చారంటే ఈయన ఆత్మచేత దేవుణ్ణి ఆ గోమేదకు షాడు ఎలా పడుదో అలాగే ఆత్మచేత ప్రభువుకి చేరేలాగా ఆయన నాట్యం చేస్తూ దేవుని ఆరాధించేవాడు. అందుకనే ఆయనకు ఒక స్లోగన్ ఉండేది, దావీదు వల్లనే నాట్యమాడి అని పాట పాడతారు మనోళ్ళు ఆ సండే స్కూల్ పిల్లలు. అంటే ఆ యొక్క మోనో యాక్షన్స్ నేర్పిస్తూ ఉంటారు మన సండే స్కూల్లో. ఎందుకు నేర్పిస్తారంటే వాళ్ళలో ఒక చురుకుదనాన్ని, ఒక గోమేదకపు షాడో వాళ్ళ మీద పడాలి. పడినప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా, బిడ్డలు జ్ఞానవంతులుగా, విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారనే ఒక ఆనందదాయకమైనటువంటి ఈవెంట్ని తల్లిదండ్రులు పిల్లలకు కలుగు చేస్తూ ఉంటారు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు అపోస్తలుడైన ప్రభు, ఉత్తమైనది నాకు మరణకరమాయన అట్లా అనరాదు, అయితే పాపము ఉత్తమైన దానిని మూలముగా నాకు మరణము కలుగ చేయుచు, పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తము అది నాకు మరణకారమాయను అంటాడు. అంటే ఏంటి? పౌలు ఇక పాపం మీద విసిగి ఆసారిపోయాడు. భూమి మీద ఉన్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు పాపాలు చేశాడు, హత్యలు చేశాడు, క్రైస్తవ బిడ్డలను హింసించాడు, మర్డర్లు చేశాడు, ఇవన్నీ చేశాడు. పౌలుగా ఎప్పుడైతే మారాడో ఇక పాపము నా జీవితం మీద నాకు ప్రభావితం చేయట్లే, అలట్లా. పాపంతో నాకు పని లేదు ఇక. ఎందుకంటే నేను పరిశుద్ధుడైన దేవుని షాడో, ఆ గోమేదకపు షాడోని నేను కలిగి ఉన్నాను. వాస్ దెన్ దట్ ఈస్ విచ్ ఈజ్ ఎ గుడ్ మేడ్ death unto me, God forbid but sin, that it is a mighty upbraiding sin, working death in me by that which is good, that is sin by the commandment mighty become a extending sinful అనే విషయాన్ని ఛాలెంజ్గా చెప్తా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలు అలా ఛాలెంజ్గా చెప్పాలా? టీచమైన కూర్చమైన వాటి వైపు గోమేతకు షాడో పడకుండా సేవలు చేసుకుంటే దేనో ఒక దానిలో మనం ఏమైపోతామంటే కూరుకుపోతాం. దాని ద్వారా మనకి ఆశీర్వాదాలు రాకపోగా ఆత్మీయ ఆనందాన్ని ప్రభు దగ్గర పొందలేక పరలోక రాజ్యంలో ఆ గోమేతపు శక్తిని చూడలేక మన ఆత్మలు భూమండలంలోనే విడవబడి నిత్య తీర్పుకు వచ్చేటప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడే స్థితిలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎంతగానో స్టడీ చేసి ప్రభులో ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని బైబిల్ నొక్కి వక్కాణిస్తున్న నగ్న సత్యం. వాక్యానుసారమైన దైవ నివృత్తికి తార్కాణమైనటువంటి గోమేదపు శక్తిని గురించి మనం వింటూ ఉన్నాం. ఈ 8వ రాయ గోమేదకము అనే విషయాన్ని మనము చదువుతూ బైబిల్లో చెప్తూ ఉన్నాం. బైబిల్ ప్రకారముగా మనం చూసినప్పుడు వాక్యానుసారముగా
నిర్గమాకాండములో 19:15 చదివితే, నిర్గమాకాండం 19:15 ఒకడు చేయు సమస్త పాపములో ఏ అపరాధమును గూర్చే గాని, ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి ఒక సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అంటాడు. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ పరలోక పట్టణంలో ఎందుకున్నాయి? 12 రాళ్ళు. ఆత్మవశుడయుండి ఆత్మచేత ఎందుకు చూస్తున్నాడు యోహాను అంటే, ఈ రాళ్ళన్నీ పరలోక పట్టణానికి సాక్ష్యం అన్నమాట. ఈ వచ్చే సోళ్ళన్నిటి సోలోథెరపీ అని ఉంటుంది, ఆత్మోథెరపీ. ఫిజియోథెరపీ ఎట్లా చేస్తారు? శరీర భాగాల్లో పని చేయకపోతే అవి ఇచ్చి డాక్టర్లు ఫిజియోథెరపీ చేయించి అట్లా వర్క్ చేయించి నిమోనియా చేసి ఎట్లా చేస్తారో, ఆత్మోథెరపీ జరుగుతానికి ఈ 12 రాళ్ళని అక్కడ పెట్టాడు ప్రభు అయిన యెహోవా. That is the spiritual event, and that is not a physical event. That is called the spiritual event of the Lord Jesus Christ. Is our eternity. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చాలామంది ఈ విషయం మీద అనాలోచితంగా ఆలోచిస్తారు. కాబట్టి వాక్యానుసారముగా అపరాధమును గూర్చే కానీ పాపమును గూర్చే కానీ సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరించకూడదు. 2 సాక్షుల మాట మీదనైనా 3 సాక్షుల మాట మీదనైనా ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద చెప్పుట, ఒకడు నిలువబడి నేరము మోపుటయే అబద్ధమాడిన ఎడల, అక్కడ అబద్ధం ఆటకు లేదు. ఎందుకంటే జడ్జిమెంట్ జరిగే ప్రదేశం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అప్పుడు ఈ 12 రత్నాలతో అలంకరించిన రాళ్ళు షాడులు వేస్తాయి అన్నమాట సోల్కి. గొప్పవారేమి కొద్దివారేమి క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడినప్పుడు ఈ గోమేధకం అనే ఈ రాయి షాడో ఆ సోల్ మీద పడినప్పుడు ఆయన చేసిన ప్రతి పనులు కూడా ఇప్పుడు 70mm స్క్రీన్లు ఎలా చూస్తామో అలాగ కనబడతా ఉంటాయి. కాబట్టి అందుకని ఆ ప్రకటన గ్రంథంలో ఆ మాట రాపించాడు. ఈ రాళ్ళను కూడా పెట్టాడు. వీటిని గురించి కూడా నేను మరి బైబిల్లో ఇప్పటివరకు 8 రాళ్ళ గురించి 8వ రాయి గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి దైవికమైనటువంటి వాక్యానుసారముగా బైబిల్ ప్రకారముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మీరు ఒకసారి మళ్ళా స్టడీ చేయండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనం అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. ఎట్లా స్వస్థత నొందారు? ఆయన పొందిన గాయముల చేత అంటే పెద్ద రీజన్ ఇది. ఆయనకు ఎవరు గాయం, ఇప్పుడు ఎవరు రోడ్డు మీద వెళ్తుంటే పడిపోయి రక్తం కారిపోతే దానివల్ల ఇంటోళ్ళకి మేలు జరిగింది, అందరికీ కూడా ఆ రక్తం ద్వారా మీకు విమోచన కలిగింది అంటే హౌ కెన్ ఇట్ బి బిలీవ్? ఎట్లా నమ్ముతాం? కానీ ఇక్కడ యేసు శిలువ మీద ఎక్కినప్పుడు ఆయన కాచిన రక్తాన్ని ఎక్స్పోజ్ చేసింది గోమేధకం అనే రాయి. ఆ రక్తాన్ని ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరి మీద స్ప్రింకిల్ చేసింది. స్ప్రింకిల్ అంటే చిలకరించింది. అందుకని యేసు రక్తం ప్రతి పాపముల నుండి మానవులను పవిత్రులను చేయును అనే మాట నమ్మదగిన మాట, వాక్యానుసారమైన మాట. Who is oneself bear our sins in his own body on the tree that we begin died to sins shall live unto righteousness, by whose under scriptures why we are headlaid అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మ్రాని మీద మరి మోపి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. ఈ గోమేధకం అనేటువంటి స్టోను మరి ఒక మ్రాను మీద పుష్పంలాగా కూడా మొలిసింది. ఆ హిస్టరీ మనం తర్వాత చూద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్ముడు మీతో ఉండును గాక. ఆమేన్.